తమిళనాడులో కన్నా తెలుగు నేలపైన మన స్టార్స్ పాలిటిక్స్ లో పాలు పంచుకోవాలని అభిమానుల ఆశ. వ్యూస్ కోసం స్టార్స్ కి పొలిటికల్ కలర్ పులిమేసి కొందరు జ్యోతిష్యులను తెచ్చి వారి రాజకీయ జాతకాలు చెప్పించడము సబబు కాదని ఫ్యాన్స్ గరం. కొన్ని దశాబ్దాలుగా సినిమా పాలిటిక్స్ చట్టాపట్టాలేసుకొని సాగుతున్నాయి. దాంతో స్టార్స్ ఏ పొలిటీషియన్ను కలిసినా, రాజకీయ చిత్రంలో నటించినా వెంటనే వారికి రంగు పులుముతోంది సోషల్ మీడియా. ఈ చేష్టలపైన సినీ ఫ్యాన్స్ విపరీతంగా ముచ్చటించుకుంటున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఎన్టీఆర్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో రూమర్. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ మరో రూమర్. స్టార్స్ మరియు వారి పొలిటికల్ ఎంట్రీస్ గురించి వస్తున్న వార్తలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లో అడుగు పెట్టనున్నారని విశేషంగా వినిపించింది. జూలై 18వ తేదీన తన పొలిటికల్ ఎంట్రీ పైన ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తారని టాక్ సాగింది. అయితే ఇవేవీ నిజం కాదని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఖండించాయి. దాంతో ఆ రచ్చ ముగిసింది. టాలీవుడ్ స్టార్స్ ఏ పొలిటీషియన్ను కలిసినా లేదా రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించినా వెంటనే వారికి పొలిటికల్ కలర్ పూసేస్తున్నాయి సోషల్ మీడియా సైట్స్. ఆ మధ్య ఓ హీరో తన అభిమానులకు ఘనంగా పార్టీ ఇచ్చాడు. దాంతో వెంటనే సదరు హీరో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికే ఫ్యాన్స్ ని కూడగట్టుతున్నారని సోషల్ మీడియా సందడి చేసింది. ఈ రచ్చంతా తెలుగు నేలపైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికంటే తమిళనాట విజయ్ ముఖ్యమంత్రి కాగానే పెచ్చుమీరింది. ఒకప్పుడు తమిళనాట పలువురు నటులు రాజకీయ పార్టీలు పెట్టి పోటీ చేశారు. అదే తీరున తెలుగు నేలపైన స్టార్ హీరోస్ కూడా సాగుతారని సామాజిక మాధ్యమమే పుంఖానుపుంఖాలుగా కథలు బండి వారిస్తోంది. తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో సినీ జనం ముడివేసుకొని సాగారు. 1967 నుండి ఇప్పటిదాకా తమిళనాడులో సినీ జనంతో సంబంధం ఉన్న పార్టీలే రాజ్యమేలుతూ వచ్చాయి. డిఎంకే, అన్నా డిఎంకే తప్ప మరో పార్టీకి తమిళనాడులో తావు లేదు అన్న మాటలకు చెల్లుచీటి ఇస్తూ తమిళ జనం స్టార్ హీరో విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కలగంకు ఎక్కువ సీట్లిచ్చి గెలిపించారు. దాంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ గద్దెనెక్కారు. అప్పటి నుంచి తమిళనాడులో కన్నా మిన్నగా తెలుగు నేలపైనే మన స్టార్స్ కూడా పాలిటిక్స్లో పాలు పంచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తన మిత్రుడు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లారు. దాంతో అప్పటికప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ఒక పార్టీ సోషల్ మీడియానే క్రియేట్ చేసేసింది. ఈసారి బన్నీ రాజకీయ ప్రవేశం గ్యారంటీ అంటూ కథనాలు వండేసింది. అదే తీరున ఎన్టీఆర్ విషయంలోనూ పలు కథలు, కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం ఓ పార్టీ పెట్టబోతున్నట్టు సామాజిక మాధ్యమంలో సందడి సాగింది. ఇవన్నీ చూస్తున్న జనం నవ్వుకుంటున్నారే కానీ దేన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. లైక్స్, వ్యూస్ కోసమే సోషల్ మీడియా సినిమా హీరోలను రాజకీయాల్లోకి వస్తున్నారని టముకు వేసుకుంటూ ఉందని ప్రజలు ఏనాడో పసిగట్టేశారు. స్టార్స్ వారి పొలిటికల్ ఎంట్రీస్ గురించి వస్తున్న వార్తలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆ హీరో ఓ పార్టీ, ఈ స్టార్ హీరో మరో పార్టీ పెట్టుకోవడం ఎందుకు? అందరూ సమైక్యంగా ఒకే పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు జనం. ఎటు మన నటీనటులకు మా అసోసియేషన్ ఉంది కదా, అదే పేరుతో అందరూ ఓ పార్టీలో సాగితే మంచిదని సూచిస్తున్నారు. ఇక స్టార్ హీరోస్ తమ సినిమాలకు ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయో చూసుకొని అక్కడ తన అభిమాన సంఘం అధ్యక్షుడిని టికెట్ ఇస్తే ఇట్టే గెలిచేస్తారని గోల చేస్తున్నారు. సోషల్ మీడియా క్రియేటర్స్ జనం వారిపైన వేస్తున్న సటైర్లను పట్టించుకోవాలి. వ్యూస్ కోసం స్టార్స్కు పొలిటికల్ కలర్ పులిమేసి కొందరు జ్యోతిష్యులను తెచ్చి వారి రాజకీయ జాతకాలు చెప్పించడము సబబు కాదని అంటున్నారు. జనం మాటలను సోషల్ మీడియా క్రియేటర్స్ లెక్కలోకి తీసుకుంటారో లేదో చూడాలి.